రొట్టె విరిచి ఉన్నారో ఆ మేడ గదిలోనే వీళ్ళందరూ కూడి 120 మంది కూడా కూడి ఏక మనసుతో ప్రార్థన చేస్తా ఉన్నారట. పెంతెకొస్తు దినాల్లో గొప్ప కార్యం జరిగింది ప్రియులారా. ఏంటి ఆ గొప్ప కార్యం మనం చూసినట్లయితే ఆ 120 మంది మీదకి కూడా పరిశుద్ధాత్ముడు వచ్చినట్లుగా లేఖన భాగంలో చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రియులారా 120 మంది మీద కూడా ఏంటి అసలు కారణం ఏంటి? ఈ 120 మంది మీదకు కూడా పరిశుద్ధాత్మ రావడానికి కారణం ఏంటో మనం చూసినట్లయితే అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 15వ వచనంలో మనం చూసినట్లయితే చూద్దామా? ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు, చాలమ్మా, 120 మంది సహోదరులు కూడి ఉండగా, అదే మొదటి సంఘము, ఆది సంఘము 120 మంది ఒకే చోట కూడి ఉన్నారట. దేవునికి స్తోత్రం. ప్రియులారా వీళ్ళందరూ కూడా కూడి ప్రార్థన చేయడం ద్వారా దేవుడు వారందరికీ పరిశుద్ధాత్మ నింపి ఉన్నాడు. ఏక మనసుతో ప్రార్థించినప్పుడు ఈ దినాన మనము కూడా ఒక సంఘంగా కూడి ఉన్నాము కనుక ఏక మనసుతో ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మను మనం చూడగలుగుతాం. ఇందులో చాలా మంది దేవుడి సన్నిధిలో ఏముంటుందని అడుగుతా ఉన్నారేమో. దేవుడి సన్నిధిలో ప్రియులారా ఆయన బోధలు ఉన్నాయి, దేవుడి సన్నిధిలో ఆయన సహవాసం ఉంది, దేవుడి సన్నిధిలో ఆయన ఆరాధన ఉంది. ప్రియులారా దేవునికి స్తోత్రం. నెంబర్ 1 గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దామా? సంఘంగా మనం ఏకం అవ్వాలి, ఏక మనసుతో ప్రార్థన చేయాలి. వారందరూ కూడా 120 మంది కూడి ఏక మనసుతో ప్రార్థించినప్పుడు పెంతెకొస్తు దినాల్లో జరిగిన గొప్ప కార్యం ఏంటంటే పరిశుద్ధాత్మను వారందరి మీదకి రావడము జరిగి ఉన్నది. ప్రియులారా ఈ మాసంలో మనం అందరం కూడా ఏక మనసుగా కూడి ఉన్నామా? నిజానికి ప్రియులారా మనం అందరం కూడా చాలా మంది సహోదరులు అంటుంటారు, నేను ప్రతిరోజు చర్చికి వెళ్తానండి, ఈ వారం వెళ్ళకపోతే నష్టం ఏంటండి, లేదా నేను యూట్యూబ్ లో చూస్తానండి, ఫేస్బుక్ లో చూస్తానండి, లేదా నేను వాక్యం బోధిస్తానండి, లేదా వాక్యం నాకు తెలుసండి, నాకు చాలా వాక్యాలు తెలుసండి, బైబిల్ ఎక్కడే ఉందో చెప్పేస్తానండి, నాకేం అవసరం లేదండి అని చాలా మంది అనుకుంటారు. లేఖనాలు చెప్తా ఉన్నాయి, ఏం తెలుసుకున్నప్పటికీ కూడా మనం సంఘములో సహవాసంలో కూడుకుని ఉండాలట. దేవునికి స్తోత్రం. కూడుకుని ఉండడం ద్వారా ఏక మనసుతో కలిసి ప్రార్థన చేయడం ద్వారా మనం పరిశుద్ధాత్మని పొందుకుంటామని లేఖనాలు తెలియపరుస్తున్నాయి. ఒకవేళ అత్యవసర పని మనకు వచ్చి కాక అయినప్పటికీ కూడా ఈ యొక్క పరిశుద్ధాత్మ దినాలలో పరిశుద్ధాత్మని పొందుకుంటారనే ఉద్దేశం కలిగి దేవుని సన్నిధికి వచ్చిన వారమే మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. ప్రియులారా పరిశుద్ధాత్మ మన మీదికి రావాలి అంటే, పరిశుద్ధాత్మతో మనం నింపబడాలంటే రెండవదిగా మనం ఏం చేయాలట? సంఘముగా సహవాసముగా కూడుకుని ఏక మనసుతో మనము ప్రార్థన చేయాలట. మూడవదిగా మనం చూద్దాము అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 44వ వచనం. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 44వ వచనం. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ వినవారందరికీ పరిశుద్ధాత్మ దిగెను. ఈ మాట అందరం చెబుదామా? పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ వినవారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. ప్రియులారా ఇక్కడ కొర్నేలు గృహంలో పేతురు ఉన్నాడు. కొర్నేలు గారు ఒక అన్యుడు, రోమా ప్రభుత్వంలో ఒక చిన్న ఉద్యోగస్తుడు అయినప్పటికీ కూడా దేవుని మీద చాలా భక్తి కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు. వారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా ఎంత విశ్వాసం కలిగిన వారు. ఆ దినాన ఆ పేతురు కొర్నేలు ఇంట్లో ఉన్నప్పుడు వారి బంధువులు, స్నేహితులు అందరూ కూడా ఆ కుటుంబంలో కూడి ఉండగా పేతురు గారు చక్కటి వాక్యాన్ని బోధిస్తా ఉన్నారట. ఎప్పుడైతే వాక్యాన్ని బోధిస్తా ఉన్నారో ఆ కుటుంబ సభ్యులందరూ కూడా శ్రద్ధగా వినడం మొదలు పెట్టారట. అది చెప్పే బోధ లేదా చెప్పే వాక్యము నా కొరకే, నాతోటే మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడు నాతోటే మాట్లాడుతున్నాడు వాళ్ళు గ్రహించినప్పుడు గొప్ప కార్యాన్ని వాళ్ళు చూడగలిగారు. ఏంటి గొప్ప కార్యం అంటే వారందరి మీదకి, ఆ కుటుంబ సభ్యులందరి మీదకి ఏమొచ్చిందట? పరిశుద్ధాత్మ వచ్చిందంట.
ప్రియ సహోదరి సహోదరులారా, ఇది నాన్న సంఘంగా కూడి ఉన్న మనమందరము కూడా నిజంగా సంఘంలో కూడుకున్నప్పుడే నేనేం జరిగిందో గుర్తుకొస్తుంది. నేనేం చేసేమో తలంచుకుంటాం. చూపులు నా వైపు చూస్తూ ఉంటారు, కానీ మన తలంపులు మన మనసు కూడా నిన్న జరిగిన విషయం కొరకు, ఆరాధన అయిపోతే చేయవలసిన పనుల కొరకు, రేపు చేయవలసిన పనుల కొరకు, ఇవన్నీ కూడా అనేక తలంపులు కలిగి మనం ఉంటాం. ఒకవేళ ఈ దినాన మనం పరిశుద్ధాత్మ పొందుకోకపోవడానికి కారణం అదేమో, శ్రద్ధగా వాక్యాన్ని వినలేకపోవడానికి కారణమేమో. ప్రియులారా, ఈ స్థలంలో ఈ యొక్క పులిపీఠ మీద ఎవరు నిలుచుండి వాక్యం చెబుతారనేది ప్రాముఖ్యం కాదు, కానీ ఇక్కడ నుండి నిలుచుండి వాక్యం విత్తుతుంటే దేవుడు మన కోసమే, మన గురించే మాట్లాడుతున్నారని మనం ఎప్పుడైతే తీసుకుంటామో, నా గురించే దేవుడు మాట్లాడుతున్నారని ఎప్పుడైతే వాక్యాన్ని మనం తీసుకుంటామో, ప్రియులారా, ఆ క్షణం నుండి పరిశుద్ధాత్ముడు నీ మీదకి రావడానికి సిద్ధపడ్డాడు. దేవుడికి స్తోత్రం, దేవుని స్తోత్రం. ఆ దినాన ప్రియులారా, ఆ యొక్క కొర్నేలు గారి యొక్క గృహంలో వాళ్ళందరూ కూడా కూడుకుని శ్రద్ధగా వాక్యం వినడం ద్వారా వారు పరిశుద్ధాత్మ పొందుకున్నారట. ఒకవేళ మనము కూడా సంఘముగా సామోసంగా కూడుకున్నాం కాబట్టి దేవుని సన్నిధిలో అశ్రద్ధ చేయక, చెడు తలంపులు లేదా పాత తలంపులు, జరిగినవి జరగవని తలంపులు ప్రక్కన పెట్టి దేవుడి సన్నిధిలో బహు జాగ్రత్త కలిగి ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని శ్రద్ధగా కలిగి ఉంటామో మనం పరిశుద్ధాత్మను పొందుకుంటాం. 4వదిగా చూద్దాం, అపోస్తుల కార్యాలు 14వ వచనం 17 వరకు. అపోస్తుల